బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిలోన్ కాలనీ వాసులు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గతం శ్రీలంక నుండి చీరాల ప్రాంతానికి వలస వచ్చిన కాందిసీకులకు సిలోన్ కాలనీ పేరుతో అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే ఆ భూములను గత తహసీల్దార్ పదవీ విరమణకు ముందు కొంతమంది బయట వ్యక్తులకు సిలోన్ కాలనీలో భూములు కేటాయించారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కేటాయించిన భూములు వారికే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కాకుండా శ్రీలంక కాందిసీకులు కాకుండా అక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వేటపాలెం గ్రామస్తులు కూడా ఈ 9 ఎకరాలు 90 సెంట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలని ఆక్రమించుకున్న దానికి పట్టాలు పుట్టించుకుంటున్నారని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఏంటంటే కొంతమంది 2016లో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఏదైతే ఆక్రమించుకున్న స్థలాలు ఉన్నాయో ఆక్రమించుకున్న స్థలాల నుంచి వాళ్ళని ఎంకరేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు ఏమీ తీసుకోకుండా చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కాబట్టి ఈ సమస్య ఏంటంటే ఇక్కడ వాళ్ళ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు అనుకూలంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చారని చెప్పి చెప్తున్న ఉత్తర్వులు ఉన్నాయి. పట్టాలు ఇవ్వటం మీదట ఏ రకంగా తహసీల్దార్ గారు పట్టాలు ఇచ్చారు ఏంటనేది పూర్తి స్థాయిలో విచారణ చేసి ఖచ్చితంగా రికార్డ్స్ ప్రకారంగా శ్రీలంక కాందిసీకులకి స్థలం కేటాయించి పరిస్థితున్నప్పుడు వీరికి 15 మందికి కూడా పట్టాలు ఇవ్వడంలో ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ని ఏ రకమైనటువంటి నియమాలని అనుసరించి తహసీల్దార్ గారు ఇచ్చారు ఏంటనేది పూర్తి స్థాయిలో విచారణ చేసి దాని మీద ఏంటంటే తగు స్థాయిలో ఈ శ్రీలంక కాందిసీకుల వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే వేటపాలెం మండలం దేశాయపేట పంచాయతీలోని సిలోన్ కాలనీలో ఈ కాలనీ స్థలం కోర్టు వివాదంలో ఉంది. స్థానికంగా ఆక్రమించిన వాళ్ళు తొలగించాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ మీద మరలా స్థానికులు కోర్టులో స్టే చేసుకొచ్చారు. ఇది పెండింగ్లో ఉంది, కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంలో గత ఎంఆర్ఓ రిటైర్ అయ్యే సందర్భంలో ఆయన కోర్టులో ఉన్న వాళ్ళకి వివాదంలో ఉన్న స్థలంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఈ పట్టాలని స్థానిక వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ గారు చేతుల మీదుగా ఇవ్వటం అంతకంటే శోచనీయం. మేము వారిని అడిగాము, ఇదేమని అంటే నాకు తెలియదు, ఏ పట్టాలు ఇచ్చారో నాకు తెలియదు, నేను సర్వే నెంబర్ చూడలేదని ఆయన చెప్తా ఉన్నారు. మేము రైల్వే స్టేషన్ సర్వే నెంబర్ తీసుకెళ్లి పట్టాలు ఇవ్వంటే ఇస్తారా? పోలీస్ స్టేషన్ సర్వే నెంబర్కి పట్టాలు ఇస్తారా? కాబట్టి కోర్టు వివాదంలో ఉండి తీవ్రంగా ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి దీన్ని ఈ రకంగా పట్టాలు ఇవ్వటం సమంజసం కాదు. వెంటనే ఈ పట్టాలని ఆర్డీఓ గారు రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. లంచాలు తీసుకున్నటువంటి ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా